ఫామ్ వేసి దీని రెస్పాన్స్ ఎవరు డిపార్ట్మెంట్ ఇచ్చాం సార్ అన్ని రాసి మేడం సార్ దాని గురించి చెప్తారు. మళ్ళీ ఇంటర్ క్రాప్స్కి మెయిన్ కొక్కో ఇలా వేరే వేరే బనానా ఇవన్నీ వేసుకోవచ్చు. ఆ స్కీమ్లో మేము ఈవెన్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంటర్ క్రాప్స్ ఇచ్చేకి స్కీమ్లో చెప్పాను కదా, దాంట్లో ఉంది. సో ఎరువుల చేత ఇంటర్ క్రాప్ మొక్కలు కూడా ఇస్తాము. సో ఇంటర్ క్రాప్ మెయిన్ మీకు మాకు యాజమాన్య పద్ధతులు కావాలి అని అడిగారు మన రైతులందరూ అని మేడం గారు నాకు చెప్పడం జరిగింది. కొబ్బరిలో ఈ సర్పిలాగా తెల్లదోమే కాకుండా మిగతా చాలా పురుగులు ఉన్నాయి. మీ అందరూ కొబ్బరి పండించే రైతులే, అవునా కాదా? అవును. కొబ్బరిలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ తెల్లదోమే కాకుండా వేరే ఇతర పురుగులు కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా కొమ్ము పురుగు అంటాము. ఇందులో మీరు చూసినట్లయితే చాలా రకాల పురుగులు ఉన్నాయి. నల్లముట్ట పురుగు, ఆకుతేరు పురుగు, కొమ్ము పురుగు, ఎర్రముక్కు పురుగు, ఇలియోపిన్ అని, సర్పిలాకార తెల్లదోమ. తెల్లదోమలో కూడా ఒక రకమైతే కాదు, 2 రకాల తెల్లదోమలు ఉన్నాయి మనకి. సర్పిలాకార తెల్లదోమ, గోండా తెల్లదోమ అని 2 రకాలు ఉన్నాయి. మీ పురుగుల విధానం ద్వారా దోమను తగ్గించవచ్చు, కొన్ని వీటిని తగ్గించవచ్చు అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఆ పురుగులు అందుబాటులో ఉండాలంటే మాది మేడం మీరు అంబాజీపేట అన్నారు, ఏలూరు కోనసీమ ఎలాగో మా నెల్లూరుకి ఇందుకూరుపేట కూడా కోనసీమ లాంటిది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు హార్టికల్చర్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉన్నారు. ఇప్పుడంటే కొంచెం ఆక్వాకల్చర్ కూడా వచ్చింది, కానీ ఇంకా మా ఇందుకూరుపేట మండలంలో జగదేవపేట అయితే ఏమి, మా కొత్తూరు, ఇందుకూరుపేట ఇదంతా ఎక్కువగా కొబ్బరి చెట్ల మీదనే ఆధారపడే రైతులు ఎక్కువ మేడం. అందుకని మొన్న రైతన్న మీకోసంలో మా మేడం గారు వచ్చినప్పుడు కూడా అనురాధ మేడం గారికి చెప్పడం జరిగింది. అలాగే స్ప్రేయర్లు, పరిశుభ్రత నిజమే మేడం, పరిశుభ్రత పాటించాల్సిందే. ఇప్పుడున్న కూలీలు సదరంగా దొరకడం లేదు మేడం, ఇప్పుడు మ్యాన్ పవర్ తక్కువైంది. దయచేసి పరిశుభ్రంగా ఉండేదానికి కొన్ని మిషన్స్ వచ్చున్నాయి మేడం. మన ఆకుల్ని, మట్టల్ని ఇలాగ క్రష్ చేసి దాన్ని పౌడర్ రూపంలో మనలో సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే దానికి కొన్ని మిషన్స్ వచ్చున్నాయి. కానీ అవి అందుబాటులోకి తెచ్చే విధంగా మా హార్టికల్చర్ మేడంలో సబ్సిడీలో ఏదో ఒక రైతు దగ్గర ఉంది, 2 రైతుల దగ్గర ఉందన్నట్టు కాదు మేడం. అవి మన నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడ అందుబాటులో లేవు. చాలా దూరం వెళ్ళి 2-3 రైతులు కూడా తెచ్చుకోవడం జరిగింది. మాకు సబ్సిడీలో రైతులకు అందుబాటులో మన నెల్లూరు జిల్లాలో మన మండలంలో సొసైటీల ద్వారానో లేదంటే మీ హార్టికల్చర్ ద్వారా సొసైటీలకు ఇచ్చి మాకు అందుబాటులోకి తెచ్చి విరివిగా చాలామంది రైతులకు అందుబాటులోకి తెస్తే ఈ పరిశుభ్రత అనేది ముందు తోటల్లో ఇది చేసుకునేదానికి వీలుంటుంది మేడం. దాని గురించి కూడా కొంచెం దయచేసి మీరు ఆలోచించండి. అలాగే ఇంకా స్ప్రేయర్లు మీరంటే వేప నూనె మీరు పిచ్చిగారికి ఏమన్నారు మేడం. చిన్న చెట్లు అయితే కొన్ని స్ప్రేయర్లతో కొట్టే అవకాశం ఉంది. కానీ మా మండలంలో పొడుగులు ఎక్కువగా ఉంటాయి మేడం. పొడుగు చెట్ల మీదకి కొట్టాలంటే కొంచెం పవర్ఫుల్ స్ప్రేయర్స్ అవసరం. చాలా మంచిది మేడం, అదొకటి మీరు ఆలోచించండి. తర్వాత మేడం గారు చెప్పినట్లు మన నెల్లూరు జిల్లాలోనే ఆ ప్రయోగశాల ఏదైతే ఆ పురుగుల్ని తయారు చేసుకునే ప్రయోగశాల పెట్టుకుంటే మంచిది. మేము మా ఉండే ప్రోడక్ట్ మా వరకే సరిపోతుంది అని అంటున్నారు కాబట్టి దాన్ని ఇక్కడ కూడా కేవీకే వాళ్ళ ద్వారా పెట్టిస్తే దానికి కావాల్సిన మా వంతు ప్రభుత్వ పరంగా ఏమన్నా కావాలంటే మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ద్వారా కొంచెం మీకు సహాయపడే విధంగా నేను మాట్లాడతాను. అది ఇక్కడ కానీ అందుబాటులోకి వస్తే మన ఇందుకూరుపేట అంటే కోకోనట్ కల్చర్ ఎక్కువ ఇక్కడే ఉంది కాబట్టి మా రైతులకి సహాయపడిన వాళ్ళు అవుతారు. దాని ద్వారా కూడా మీరు ఇచ్చేయండి మేడం. అలాగే మన కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఉంది,
బోర్డు ద్వారా వచ్చేవి కొంచెం అవేర్నెస్ కల్పిస్తే రైతులకి ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి. చాలామందికి ఇప్పటికి మేమైతే చిన్నప్పటి నుంచి మాది చిన్న కోనసీమే, కానీ ఇప్పటికి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయనేది నాకు తెలిసి 60-70% రైతులకు తెలియదు మేడం. మీరు దయచేసి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా కండక్ట్ చేసి మా రైతులకి చేదోడుగా ఉండాలని చెప్పి మేము ఆశిస్తున్నాం మేడం. ధన్యవాదాలు. సో అందువల్ల నేను ప్రతిసారి మీటింగ్స్ అంటే ఏముండాలి